హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు ఒక ఇంపార్టెంట్ యూస్ఫుల్ వీడియోతో మీ ముందుకు వచ్చానండి. రెగ్యులర్గా మనం కుకింగ్ వీడియోస్ కానివ్వండి, టైలరింగ్ కానివ్వండి, రంగోలీ వీడియోస్ ఇలాంటివి చేస్తూ ఉంటారు. ఇలా చేసే టైంలో మన బ్యాక్గ్రౌండ్ అనేది బ్యూటిఫుల్గా డిజైన్ చేసుకున్నట్టయితే ఆడియన్స్ అనేవాళ్ళు వీడియోని ఎక్కువసేపు చూడటానికి ఛాన్స్ ఉంటుంది. అలాగే మన వీడియో ఎడిటింగ్ అంతా కంప్లీట్ చేసుకున్న తర్వాత థంబ్‌నెయిల్ డిజైనింగ్ అనేది మెయిన్ ఇంపార్టెంట్. ఈ థంబ్‌నెయిల్ డిజైన్ చేసేటప్పుడు అంతా కూడా బ్యాక్‌గ్రౌండ్స్ వెతుక్కుంటూ ఉంటాం. ఇలా బయట ఎవరియో బ్యాక్‌గ్రౌండ్స్ వెతుక్కోవడం కన్నా, మనమే న్యాచురల్‌గా క్రియేట్ చేసుకొని ఇదే బ్యాక్‌గ్రౌండ్ యూజ్ చేసుకున్నట్టయితే చాలా బావుంటుంది. ఏ ప్రాబ్లమ్ రాకుండా ఉంటుంది. ఇలా ఈ బ్యాక్‌గ్రౌండ్స్ ఎలా డిజైన్ చేసుకోవాలో, ఈ బ్యాక్‌గ్రౌండ్ ఏది పెడితే బావుంటుందో ఇప్పుడు ఈ వీడియోలో చూద్దాం. ముందుగా ఈ మనీ ప్లాంట్ డిజైన్ చేసుకోవడం కోసం ఒక బౌల్ తీసుకోండి. లేదంటే ఇలా ప్లాస్టిక్‌ది తీసుకోండి. ఇలా తీసుకున్న తర్వాత మనీ ప్లాంట్ వేసినట్టయితే మీరు వాలిపోతూ ఉంటుంది. కాబట్టి అలా పడిపోకుండా ఉండటం కోసం నేనైతే ఈ ప్రాసెస్‌ని ఫాలో అవుతున్నాను. ఇలా మనం తయారు చేసుకోవటం వల్ల మనీ ప్లాంట్ అనేది ఏ షేప్‌లో కావాలంటే ఆ షేప్‌లో నిలబడుతుంది. ఇలా మనం ఒక ఐరన్ వైర్ తీసుకొని ఐరన్ వైర్‌ని ఇలా బెండ్ చేసుకోవాలి. మీకు ఇంకా ఏమైనా డిజైన్స్ తెలిసుంటే ఆ డిజైన్ ప్రకారం కూడా బెండ్ చేసుకోవచ్చు. ఇలా వైర్ అంతా బెండ్ చేసుకున్న తర్వాత ఈ వైర్‌కి ఈ మనీ ప్లాంట్ అనేది ఫోల్డ్ చేసుకోండి. మనీ ప్లాంట్ అనేది ఇలా ఫోల్డ్ చేసుకున్న తర్వాత ఈ మనీ ప్లాంట్ తీసుకెళ్ళి ఇందాక తీసుకున్నాం కదండీ! ఆ జార్‌లో వేసుకోవాలి. ఇలా ఈ మనీ ప్లాంట్‌ని డైరెక్ట్‌గా ఈ జార్‌లో వేసేసుకోండి. ఇలా వేసుకున్నట్టయితే చూడటానికి అంత కలర్‌ఫుల్‌గా, అంత అట్రాక్షన్‌గా అనిపించదు. కాబట్టి ఇది అట్రాక్షన్‌గా ఉండాలి అంటే మనం ఫిష్ అక్వేరియంలో యూజ్ చేస్తాం కదండీ స్టోన్స్. ఆ స్టోన్స్‌ని తీసుకోండి. ఈ స్టోన్స్ అన్నీ కూడా ఇలా ఈ జార్‌లో ఫిలప్ చేయండి. మీ దగ్గర స్టోన్స్ ఎక్కువగా ఉన్నట్టయితే మొత్తం నింపేయండి. లేదంటే సగానికి నింపుకోండి. ఎలా చేసుకున్నా నో ప్రాబ్లమ్. ఇలా స్టోన్స్ అన్నీ నింపుకున్న తర్వాత కొద్దిగా ఒక గ్లాస్ వాటర్‌ని యాడ్ చేయండి. చూసారు కదా! స్టోన్స్ యాడ్ చేసిన తర్వాత ఈ జార్ ఎంత బ్యూటిఫుల్‌గా ఉందో. ఇలా స్టోన్స్ వేసుకోండి. ఇలా వేసుకున్న తర్వాత చూడండి మనీ ప్లాంట్ కూడా ఎంత అట్రాక్షన్‌గా, ఎంత బ్యూటిఫుల్‌గా ఉందో. ఇలా న్యాచురల్‌గా మనం రెడీ చేసి పెట్టుకున్నామంటే చాలా బావుంటుంది. ఇదే ప్లేస్‌లో మీరు ఇండోర్ ప్లాంట్స్ ఏవున్నా సరే అవి పెట్టుకోవచ్చు. ఏది పెట్టుకున్నా సరే కొద్దిగా కలర్‌ఫుల్‌గా ఉంటే బావుంటుంది. మీరిక్కడ మనీ ప్లాంట్ ఒక్కటే కాదండి. ఏదైనా సరే యూజ్ చేసుకోవచ్చు. ఇండోర్‌లో యూజ్ చేసే ఏ ప్లాంట్స్ అయినా సరే ఇక్కడ పెట్టుకోవచ్చు. చూడటానికి చాలా బావుంటుంది. మన బ్యాక్‌గ్రౌండ్ కూడా చాలా అందంగా ఉంటుంది. ఇప్పుడు మనం ఒక కుకింగ్ వీడియో స్టార్ట్ చేద్దాం. ఈ కుకింగ్ వీడియోలో అన్నీ కట్ చేసుకొని రెడీగా పెట్టుకుందాం. ఇలా పెట్టుకున్న తర్వాత ఈ బ్యాక్‌గ్రౌండ్‌లో ఇలా పెట్టుకున్నట్టయితే చూడటానికి చాలా అందంగా ఉంటుంది. అదే ఓన్లీ ప్లేట్ పెట్టుకున్నట్టయితే అంత బాగోదు. మీరు ఇలా కాకుండా ఆన్‌లైన్‌లో షీట్స్ ఇలా అవైలబుల్‌గా ఉంటాయి. ఆ షీట్స్ తీసుకొని ఇలా కింద వేసుకున్నా సరే చాలా బావుంటుంది. ఇలా కూడా చేసుకోవచ్చు. మీరు బ్యాక్‌గ్రౌండ్‌ని ఎంత బ్యూటిఫుల్‌గా డిజైన్ చేసుకుంటే అంత బావుంటుంది. ఇంట్లో ఉండే గిఫ్ట్ ఐటెమ్స్‌ని కూడా యూజ్ చేసుకోవచ్చు. ఇలా ఈ బ్యాక్‌గ్రౌండ్ అనేది ఎంత బ్యూటిఫుల్‌గా డిజైన్ చేసుకుంటామో అంత అట్రాక్షన్‌గా ఉంటుంది. ఆడియన్స్ కూడా అంతగా ఇష్టపడతారు. ఇలా కుకింగ్ వీడియోస్ స్టార్ట్ చేసినప్పుడు, కటింగ్ చేసేటప్పుడు కానియండి, ఫైనల్ డిస్‌ప్లే చేసేటప్పుడు కానియండి, ఇలా వీటిని యూజ్ చేసుకొని మనం వీడియో తీసినట్టయితే చాలా బ్యూటిఫుల్‌గా ఉంటుంది. ఇలా ఒక్కసారి ట్రై చేయండి. మీకే రిజల్ట్ అర్థమవుతుంది. కొంతమంది ఆడియన్స్ వీటికే కనెక్ట్ అవుతూ ఉంటారు. మీ బ్యాక్‌గ్రౌండ్ అన్నది మీరు ఎలా డిజైన్ చేసుకుంటారనేది మీ ఇష్టం. ఇప్పటివరకు వీడియో చూసినందుకు థాంక్ యూ.